హలో నమస్తే అండి. ఈదుల్ ఫితర్ పండుగ అనమాట. అందుకనేసి ఇప్పుడు షీర్ కుర్మా చేస్తున్నానండి. వీటికి బాదం నానబెట్టుకొని పై పొట్టు తీసేసి సన్నగా తరుక్కున్నానండి. జీడిపప్పు అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. నెయ్యి వేసి ఇప్పుడు ఇవి వేయించుకుంటున్నానండి. జీడిపప్పు ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. ఈ రంజాన్కు చేస్తారండి షీర్ కుర్మా తప్పనిసరి. దీంతోనే ఉదయం వేసి ఉపవాసం విప్పుతారన్నమాట. గోల్డెన్ కలర్లో రావాలండి ఇవి. నెక్స్ట్ వచ్చి వాటర్ మెలన్ గింజలండి ఇవి. ఇవి కూడా గోల్డెన్ కలర్లో రావాలి. ఇదన్నమాట బాదం ఉన్నాయి, జీడిపప్పు అండి. రెండు సన్నగా తరుక్కున్నాను. ఇవి కూడా వేగాయండి. ఈ గింజలు కూడా ఇక తీసేస్తున్నా. ఇలా రావాలన్నమాట గోల్డెన్ కలర్లో. ఇవి దోస గింజలు అండి, మస్కునేనండి దోస గింజలు. ఇవి కూడా గోల్డెన్ కలర్లో వేగాలండి. అన్నీ నేతిలోనే వేయించుకోవాలండి. ఇవి చూసారుగా ఇలా గోల్డెన్ కలర్లో రావాలండి. దోస గింజలండి ఇవి. ద్రాక్ష అండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలండి. అంటే కిస్మిస్ కూడా అంటారండి దీన్ని, నేను ద్రాక్ష అని చెప్పా. ఇవి కూడా గోల్డెన్ కలర్ అండి. అయిపోయిందండి. ఇవన్నీ వేగాయండి. ఇవన్నీ కలుపుకుంటున్నాను. పెద్ద బౌల్లో ఉంచి కలుపుకోవాలండి. సంతా వేయించి పెట్టుకున్నాను కదండి. ఇది రుమాలి సోనియా అన్నమాట, సేమియా. ఇప్పుడు ఇది కూడా వేయించుకోవాలండి. ఇది చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నవిగా. ఇది రౌండ్గా ఉంటుంది కాబట్టి తీగలుగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నామంటే
చిన్న చిన్నగా బాగుంటుందండి ఇది. కడాయి పెట్టి అంటే ఇచ్చేసాను కదండి, డ్రై ఫ్రూట్స్ వేయించిన నేతిలోనే సేమియా వేస్తున్నానండి. ఇవి కూడా వేగనివ్వాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేగాలండి. ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి, నేతిలోనే వేయించుకోవాలన్నమాట. పక్కన వచ్చి పాలు పెట్టాను, ఇంకా పాలు కాగుతున్నాయి. ఇలా ఎర్రగా వేగాలన్నమాట. వేగాయండి సేమియాలు. ఇప్పుడు తీసేసుకుంటుంది. ఒక చుట్టకు అనమాట, సేమియా ఒక చుట్ట అనమాట ఇది. దీనికి 1 కేజీ తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కిలో వేసుకోవాలండి. మీడియం అంటే 1 కిలో షుగర్ అండి. దానికి 2 గ్లాసుల నీళ్ళు, అంటే షుగర్ కరగబెట్టుకొని వేస్తే సేమియాలు పాడవ్వండి, మెత్తబడవు. పొయ్యి మీద పెడుతున్నా. షుగరు కరగాలి. షుగర్ కరిగిందండి. ఎంతేనంటే ఇంకా పాలు కాగుతున్నాయి. ఇలా కరగాలన్నమాట షుగర్ అంతే. పాలు పొంగి వచ్చినాయండి. ఇప్పుడు సేమియా వేస్తున్నాను. స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు సేమియా వేసేయాలండి వేడెక్కిన పాలల్లో. ఇలా మొత్తం వేసేయాలండి సేమియాలు. వేసి మూత పెట్టి ఉంచాలన్నమాట. వేసాను. నెక్స్ట్ వచ్చి షుగర్ అండి. షుగర్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇలాగే అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉంచాలన్నమాట. అవి సేమియాలు మెత్తబడతాయి. 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ అన్నమాట. ఇది అమూల్ మిల్క్ మేడ్ అండి. చివరిన ఇది కూడా వేయాలండి. బాగా రుచిగా బాగుంటాయండి పాయసం. ఇది రుమాలి సేమి. డ్రై ఫ్రూట్స్ అండి వేయించి పెట్టుకున్నది. ఇవి ఇప్పుడు చివరిన ఇవి వేస్తున్నానండి. రెడీ అండి రుమాలి సేమి షీర్ ఖుర్మా అన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి. ఇది రంజాన్ పండగకు ఇది తప్పనిసరి చేసుకుంటారండి. ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.